సో ప్రజెంట్ అయితే మనం ప్రజెంట్ కూడా డాక్టర్ శోభన్ అని ఆర్ఎంపీ డాక్టర్. సో సలీం అయితే ప్రజెంట్ ఇక్కడ డాక్టర్తో పాటు సలీం అసిస్టెంట్ ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పి ఆడపిల్లలు అయితే 7 లక్షలు, అదేవిధంగా ఆడపిల్లలు అయితే 4 లక్షలు సాక్షాత్ పట్టుకుంది. ఈరోజు అష్టంలో చేయడం జరిగింది. నిందితులు అయితే మన కనిపిస్తున్నారు. ఆమె డాక్టర్ చెప్పినా ఏమో మాట్లాడి పెద్దగూడలో ఒక మారుమూల గ్రామంలో ఉంది. ఒక చిన్న పెద్దగూడలో ఒక చిన్న గ్రామంలో ఉండి కూడా దగ్గర అభాషణ చేస్తూ దాంతోపాటు లింగ నిర్ధారణ గవర్నమెంట్ వ్యతిరేక పనులు కూడా అంటే ప్రభుత్వం లింగ నిర్ధారణ చేయకన్నా కూడా 50,000 లక్ష రూపాయలు తీసుకుని ఆ లింగ నిర్ధారణ ప్రజెంట్ అయితే ఎస్ఆర్ఎస్ సీన్ పట్టుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా చూడవచ్చు. మాకు ఎవరు లేరండి. మాకు మేము కూడా జాబ్ చేసుకోవాలి. మేము లీగల్ అడ్వైజర్, మేము ఆయన రిపోర్టర్. మీరు ఇప్పటిదాకా ఎట్లా ఎగిరి ఇప్పుడు మాట్లాడుకుంటే ఎట్లా చెప్పండి. మాకు కూడా ఐపీసీ సెక్షన్ కింద నేను ఏమైనా పట్టిస్తే ఆమెకు 10 years జైల్లో ఉంటారు. ఆమె ఎక్కడి నుంచి వస్తారు చెప్తే ఈమెకు సంబంధం లేదని మీరు అనకండి. ఇప్పుడు ఎట్లా తెచ్చింది మీరు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి వాళ్ళ జోలికి వెళ్ళాలని టచ్ చేయండి. మీరు సేఫ్ కావాలంటే మీరు చెప్పండి. ఎవరు మీడియేటర్ ఆయన తెచ్చిస్తాడు మీకు. మీరు మాట్లాడకండి. మీరు మధ్యలో రావద్దు. మీరు ఆమెకు రిలేషన్ పైన మీ బాబుని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకురు. సెకండ్ ఏమున్నా నిజం నువ్వు మాట్లాడకు. అది కూడా కొత్త సరే వాళ్ళకి అబోర్షన్స్ చేస్తావు చెప్పావు. నేను వడుతో నువ్వు అదే చేపిస్తావు. కమిషన్ తీసుకుంటావా లేదా? కమిషన్ నువ్వు మాట్లాడే అట్లా అవుతుంది. వీడియోతో సహా మాట్లాడు. సరే ఇద్దరు పిల్లలు నన్ను ఎట్లా నువ్వు కాదైతే వదిలి ఇప్పుడు ఇదంతా రికార్డింగ్ చూడమ్మా చూడండి సరే నీకేం చెప్పు నీకు ఇచ్చిన ఎవరో చెప్పు అంత పెడబడుతుంది కోరిచ్చిరు ఏమైంది కరెక్ట్ ప్రాబ్లం జరిగింది చాలా రోజులు జరుగుతుంది అంత సంబంధాలు చూస్తుంది ఆంటీ ఒక ఏం చేస్తాం మనం కూలి పని చేస్తుంది సార్. అయితే పాప ఒక ఆమె మాట్లాడంటే సాదుకోవడానికి ఇస్తా అని చెప్పిందంట సార్. ఆమెకు సాదుకు చేత కాబట్టి సాదుకోవడానికి ఇస్తా అని చెప్పింది. చెప్పేసి
డాక్టర్ మేడం డాక్టర్ అమ్మ మీరు ఆరోగ్య ఎవరు ఆరోగ్య ఆరోగ్య పర్సెంట్ ఆ పాప వాడు ఎందుకు పంపుతున్నారు మరి ఎవరు పాప సిస్టమ్ ఎట్లుంటది అందరికి సిస్టమ్ వాళ్ళకు చేయాలి ముగ్గురని ఎంత చెప్తే ఒక బెడ్రూమ్ లో ఉంటే మీరు ఎట్లా వేస్తారు అదే కాదు అమ్మ ఏదో చేసుకొని ఫస్ట్ చేసుకొని ఉండాలి మీరు పెద్ద చెప్పండి అడిగి చెప్పండి జరిగింది చెప్పండి నన్ను ఎవరన్నా ఆ పిల్లల కావాలని అడిగితే తనకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇస్తాను అని అంటే మళ్ళీ ఏం ప్రాబ్లం రాదా అని అడిగాను నేను. అంటే ఏం ప్రాబ్లం రాదు మేడం, వాళ్ళే ఇస్తారు బర్త్ సర్టిఫికేట్, అదే ఏంటిది అది కూడా ఇస్తారు వాళ్ళు, బర్త్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు, లేకపోతే నేను చేపించి కూడా ఇస్తాను నేను అని చెప్పాడు సార్. అయితే సరేలే అనేసి ఆ సారు వాళ్ళు వచ్చారు, అది వరంగల్ అని అంటే సరే నువ్వేం కూడా వరంగల్లే కదా అనేసి నేను ఆ సార్ తోటి చేస్తే సరే కావాలి పిల్లలు లేరు అది ఇది అని అంటే నేను రప్పించాను. ఇంకా అంతే సార్, ఇంకేం లేదు. పిల్లల్ని ఇట్లా అమ్మడం తప్పని తెలియదమ్మా మీకు? తప్పని కానీ ఎవరైనా ఈ పుణ్యం ఉంటది కదా అన్నట్టు అనుకున్నాను కానీ ఇట్లా అనుకుంటలేదు. మగపిల్లలకి అయితే 7 లక్షలు, ఆడపిల్లలకి అయితే 4 లక్షలు తీసుకుంటున్నారు, అబార్షన్లు కూడా చేస్తున్నారు అని అన్నారు ఇక్కడ. మరి ప్రూఫ్లు ఉన్నాయి అంటున్నారు సార్, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. మరి రాదు సార్, నాకేది రాదు సార్ అబార్షన్. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చేసుకుంటాను, ప్లాట్ల బిజినెస్ చేస్తాను, మ్యారేజ్ బీరే చేసుకుంటాను సార్. సార్ మరి ఏమంటారు చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం, మీరు అసలు ఎందుకు ప్లాట్ల బిజినెస్ కాదు, మీరు ఒక డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు అని ఇలాంటివి చేయకూడదు కదా, చేయొద్దు, తప్పు కదా. మరి ఎక్కడ పాప ఎవరు, ఆ పాప ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు మీకు అప్పయ్య పేరు చెప్పండి. ఏ అమ్మాయి చెప్పండి, ఏ అమ్మాయి? సార్ ఇంకో విషయం, ఒక ఆర్ఎంపీ క్లినిక్ అయ్యి ఉండి డాక్టర్ ఏమే అక్కడ ఆపరేషన్ సామాన్లు అన్నీ ఉన్నాయి, ఆక్సిజన్ సిలిండర్ ఉంది, దాంతోపాటు ఒక బేబీ ఎంత వెయిట్ ఉంటే అది కూడా ఉంది అక్కడ ఉంది. ఒక మంచమే పెట్టాము, చూడండి ఒకసారి. రామా సార్ మీరు తీసుకోరా మేడం? 10,000 తీసుకురా మీరు? మరి ఎందుకు తీసుకున్నారు 10,000? పాపని కోసం తీసుకున్నాను. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లికి ఇవ్వాలి, హెల్త్ బాగాలేదని చెప్పింది సార్ ఆమె. అవును సార్, వీళ్ళు వస్తానంటే తీసుకున్నాను సార్, వీళ్ళు రావడానికి కావాలంటే తీసుకున్నాను. ఏమో సార్ 4,50,000 ఇస్తానని వాళ్ళే చెప్పారు సార్, 4,50,000 అని. నేను అమ్మించి నేను కాదు సార్, అది వాళ్ళు చెప్తే నేను 10,000 వాళ్ళకు కారు ఖర్చు కావాలంటే తీసుకున్నాను, ఇచ్చింది సార్. ఆఖరికి మేడ మీద సెకండ్ ఫ్లోర్ ఇంట్లో కూడా ఈ పైపులు పెట్టి ఇవన్నీ ఉన్నాయి. పైపులు ఎక్కడ సార్? చూసా టైఫాయిడ్ ఉంది సార్. ఎవరు వచ్చారు పైకి? టైఫాయిడ్ ఉంది సార్, నేను పెట్టుకున్నాను టైఫాయిడ్. దాంతో పాటు లింగ నిర్ధారణ కూడా చేస్తున్నారని తెలిసింది సార్. రమేష్ గారు, లింగ నిర్ధారణ కూడా గవర్నమెంట్ బ్యాంక్ చేసింది కదా, అయినా కూడా ఇవి చేస్తుందండి. 50,000 ఏమో చేస్తుందని చెప్పి ఆవిడ చెప్పిందంట. ఏం చెప్పండి, వాళ్ళు అడుగుతున్నారు, ఏం చెప్పండి. ఆమె చెప్పిందే మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. పాపని ఎక్కడ పాప గురించి చెప్పమంటే తల్లిదండ్రులు ఆధార్ కార్డు కూడా పంపించారు సార్, వాళ్ళే పంపించారు. అదో నేను సార్కి ఇచ్చాను, సార్కి ఇచ్చాను. ఆ పాపదంటే నేను ఓకే సార్ చెప్తాను, తప్పు సార్, నాకు తెలియదు సార్, నాకు తెలిసి అంత తెలిసి నాలెడ్జ్ ఉంటే నేను అనుకున్న దాంతో పాటు అటు కూడా చూడండి, తెలుస్తాయి కదా ఇవన్నీ మస్తు అన్నీ ఇంకా డబ్బాలో పెట్టుకోవాలి. అందులో కావాల్సిన సామాన్లు, ఆపరేషన్ అన్నీ ఉన్నాయి.
తెలిసిన ఆయన లోపలే గేట్ లోపల నుంచి వచ్చి మనకి ఒకసారి అట్లా బేబీ ట్యూబ్లో దాంతోపాటు మెడిసిన్స్ సిరింజ్లో బేబీ అది వెయిట్ మిషన్ ఒకసారి కావాల్సాను పేరు చెప్తే కనీసం వాళ్ళకి పలానా వాళ్ళకి సార్ అని చెప్పి నువ్వు మాట్లాడడానికి ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్పకపోతే ఎట్లమ్మా? ఇప్పుడు నీకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు ఆవిడ ఏదైతే చెప్తుందో మీకు తెలిసింది మీరు చెప్పండి. నేను మేడిపల్లిలోనే ఎక్కినా నాకు తెలియదు అని అంటే ఎవరంత పిచ్చికి వచ్చి కార్యక్రమం నేను ఎక్కువ మంది ఎక్కుతారు ఎవరైనా నీకు తెలిసింది నువ్వు చెప్పమ్మా. ఎవరు చేసేది ఎంతమంది ఏంటి అనేది చెప్పండి. మౌనం కాదు, చెప్తే మీరన్నా బయట ఉంటారు కదా. చెప్తే ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోతారు. సరే వీడియో బంద్ చేయండి. సరే బంద్ చేయండి. చెప్పండి. ఇదిగో అమ్మా, మీకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాకు. మీకు చెప్పండి ఎవరు చేసి చెప్పండి అంటే చెప్తే మీరు తప్పవచ్చు మంచిగా. చెప్పుకునే స్కోప్ కూడా వాళ్ళు కొట్టుకున్నారు మాట్లాడతారు. లేడీ కానిస్టేబుల్ వస్తే మీరు చెప్పండి, త్వరగా చెప్పండి. వాళ్ళు వచ్చేలోపే చెప్పుకోలే అనుకో మీరు జరిపోవచ్చు. వాళ్ళు చూసుకుంటారు మీతో. చెప్పండి ఎవరు ఉన్నారు చెప్పండి అమ్మా. చెప్పండి. ఇప్పుడు మీ గురించి మీ ఫ్యామిలీ ఇంత సవర్ అవసరమా? మీ ఇంట్లో ఫీల్ అవ్వడు, మీ చుట్టాలు అందరు వస్తారు. అరే ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా. చెప్పండి ఎవరు చెప్పండి చెప్పేసి. మాకు ఒక తెలిసిన పెళ్లి సంబంధాలు చూస్తుంది ఆమె. అయితే ఆమెకు ఎవరో చెప్పిల్లంట, మా దగ్గర మా బిడ్డను సాదుకోలేకపోతాను, సాదుకోవడానికి ఇస్తామని చెప్పింది. మీరే తీసుకొచ్చు ఎవరు లేరు. కార్ అతను ఎవరు? కార్ అయింది చెల్లిపోయిన కార్ అయింది. అదే బేబీని ఇస్తానన్నా వాళ్ళకి తెచ్చింది. ఇంతకు ముందు సప్లై చేసింది కూడా మీరు. నేను ఎప్పుడు రాలేదు. మనకు నాకు ఈ బేబీ తల్లి వల్ల వాళ్ళకి తెలుసు. మ్యారేజ్ బ్యూరో అండి. మ్యారేజ్ బ్యూరో ఎవరు పేరు చెప్పండి. మేమే పెళ్లి సంబంధాలు చూస్తాము. ఆంటీ వాళ్ళు చెప్పింది. ఆంటీ చెప్పిందండి. ఆంటీ ఈ అక్కకి ఎడికామండి పెళ్లి సంబంధాలు చూస్తారా అంతే అంతే అండి. మమ్మల్ని విజయవాడ రమ్మన్నారు. ఎవరిని? నిన్నటి పాప ఎవరు మేడం డీల్ చేసింది? 7 months పాప డీల్ చేసింది. క్యాన్సిల్ అయింది. అమ్మాయి ఇచ్చేసారు, మీరు డబ్బులు లేదు. మీరు మా మేము మాట్లాడేసి ఒక పెళ్లి సంబంధం ఇచ్చామని నాకు తెలుసు. అయితే ఆంటీ అంటే వాళ్ళ దగ్గర ఇంకా పిల్లలు ఉన్నారు. అయితే ఒక ఆమెకు పాపను చదువుకోలేకపోతాను, మా పాపని ఎవరికైనా ఇస్తాను చెప్పింది. మేడం చెప్పండి. పాప తల్లి కూడా ఉన్నారు. మ్యారేజ్ బ్యూరో ఆంటీ దగ్గర. మరి వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని ఇప్పుడు పోలీసులు కాల్ చేశారు. అంటే పేరేం లేదు, మామూలుగా అట్లా సంబంధాలు చూస్తాంటే. సరే లొకేషన్ ఏడా? ఆమె అడ్రస్ అదే అక్క ఫోన్ చేసింది కదా. పాపను ఎక్కడ చెప్పే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుంచి పాపను పట్టుకొచ్చింది. విజయవాడ చెప్పేదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. పోలీసులు మ్యారేజ్ గురి అని చెప్పి కదా. మళ్ళీ ఇక్కడ ఏరియా మ్యారేజ్ గురి ఏడా? ఆంటీ సంబంధాలు చూసే ఆంటీ. సరే ఆమె ఆంటీ పేరు ఏం పేరు? ఆమె అడ్రస్ చెప్పండి. చెప్పండి. అడ్రస్ నాకేం తెలియదు. ఇప్పుడు కార్లు వచ్చినా లేదా? ఇప్పుడు ఆంటీ అని చెప్తున్నారు, మీరు సంబంధం మాట్లాడుతూ అంటారు కదా. మళ్ళీ ఎట్లా చెప్తున్నారు మీరు? చెప్పండి అండి, అడ్రస్ చెప్పండి. సరే ఆమె పేరు చెప్పకపోయినా అడ్రస్ చెప్పండి. అడ్రస్ అయితే తెలుసుకుంటది కదా ఏదైనా. అడ్రస్ చెప్పండి. సరే పిన్ కోడ్ అనే చెప్పండి, మేము అడ్రస్ అనుకుంటాం. అక్క చెప్పింది కదా ఫోన్ నెంబర్, నాకు ఏది తెలియదు. అరే ఏది తెలియదు అట్లా. ఇప్పుడు నేను ఇట్లా పిలుస్తా ఆంటీ రండి అంటే వస్తారా మాతోటి? ఇప్పుడు మంచిగా బయట పెట్టిలా మీ ఫ్యామిలీ సేఫ్ కావచ్చు. నాకు ఏది తెలియదు. ఒక మ్యారేజ్ బ్యూరో అంటే పరిచయం. సరే ఆమె ఎట్లా పరిచయం? వాళ్ళ అబ్బాయి నెంబర్ చెప్పింది కదా. అలా ప్రస్తుతం అయితే శోభారాణి ఏదైతే సీల్ చేశారు ఇల్లు అయితే కనిపిస్తుంది. నిందితులను బయటకు కూడా తీసుకొస్తున్నారు. అటు పిర్దాది కూడా పోలీసులతో పాటు నిందితులను అయితే కనిపిస్తుంది. మన కెమెరా కూడా చూడనట్టు
నిందితులను బయటకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఫిర్యాదు కూడా PS లో అయితే తీసుకెళ్ళబోతున్నారని చెప్పి సమాచారం అయితే అందింది. శోభారాణితో పాటు అతను సలీం కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.